తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారి ఈ ఏప్రిల్ నెలలో అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు కూడా తెలియచేయండి. అంటే ఇప్పుడు వ్యాపారం అసలు ఈ నెలలో ఏ విధంగా ఉంటుందని. మిథున రాశి వారికి సంబంధించి ఈ యొక్క ఏప్రిల్ మనకు 9వ తారీఖు నుండి మే 9వ తారీఖు లోపు చూసుకున్నట్టయితే ఒకసారి ఆల్రెడీ క్రోధినామ సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రిడిక్షన్ ఇవ్వడం జరిగింది. గత 1 ఇయర్ సంబంధించింది మిథున రాశి వారికి. మరి ఈ నెలలో కూడా మార్పులు చేర్పులు గోచరిస్తూ ఉన్నాయి. కొన్ని గ్రహాల మూలకంగా బుధుడు, కుజుడు, అదేవిధంగా గురువు, శుక్రుడు, అన్ని గ్రహాలకు సంబంధించినటువంటిది చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి ఏప్రిల్ నెలలో చక్కటి ధనాదాయంతో కూడినటువంటి సంతోషము, వ్యాపార వృద్ధి, స్థిర ఆస్తులలో చక్కటి లాభాలు, మహనీయుల కలయిక. మహనీయుల కలయిక అంటే ఇక్కడ గొప్ప వాళ్ళ కలయిక వలన చక్కటి అవకాశాలు వాటిల్లేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది ఈ యొక్క మిథున రాశి వారికి. సంఘంలో గౌరవ మర్యాదలు కావచ్చును, గవర్నమెంట్ వారికి చక్కటి లాభాలు, గౌట్ జాబులు రావడం, అదేవిధంగా ఐఏఎస్ వారికి చక్కటి గుర్తింపు. వృధా భ్రమలు మానేసుకుంటే మంచిది. ఈ యొక్క మిథున రాశి వారికి ఏదో జరుగుతుంది ఏదో అనేటువంటి ఆలోచన తీసేసి చక్కగా కూడా బీ పాజిటివ్గా ఉండండి. భార్యాభర్తల్లో కాస్త కలహాలు గోచరిస్తూ ఉన్నవి. తీవ్రమైనటువంటి ఉష్ణ సంబంధ ఆరోగ్య ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. వీరికి కూడా యంత్ర సంబంధిత గాయాలు, అంటే ఏదో రకంగా కాలుకో చేతికో అదేవిధంగా దెబ్బ తాకడము, బ్రెయిన్కో ఏదో తలకో కాస్త జాగ్రత్తగా ఉండండి. దుష్టులతో కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. సంతాన సమస్యలు అంటే మీ పిల్లల మూలకంగా మీకు ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. కొత్త పరిచయాలతో ఇబ్బందులు, అదేవిధంగా గృహంలో మార్పులు చేర్పులు గోచరిస్తూ ఉన్నాయి. భూమూలక ఇబ్బందులు, ల్యాండ్ ఇష్యూస్ కానీ ల్యాండ్ సంబంధిత కేసులలో ఉండేటువంటి వారికి ఇంకా ఇబ్బందులు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కోర్టు సమస్యలు కూడా ఉంటాయండి. కోర్టు సంబంధిత సమస్యలు కూడా కాస్త కఠినంగానే ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. గృహ మార్పులు, కొత్త పరిచయాలతో కాస్త ఇబ్బందులు. పోలీసు రంగంలో ఉండేటువంటి వారికి మిథున రాశి వారికి చాలా బాగుందని చెప్పుకోవచ్చును. ఆ గృహంలో శుభకార్యాలు జరగడము, మీ పై అధికారులతో చివాట్లు మిథున రాశి వారికి. ఇంకా వాహన ప్రాప్తి, వాహన గండము చక్కగా యూజ్ చేసుకుంటే వాహనం ప్రాప్తి బాగుంటుంది. దానిని ఫ్రెండ్స్తో కలిసి కాస్త డ్రంక్ చేసి అటు ఇటు నడిపితే వాహన ప్రమాదాలు. కనుక జాగ్రత్తగా ఉండండి. సర్వకార్య సిద్ధి గోచరిస్తుంది. మాతృసుఖము, అదేవిధంగా అంటే మీ వలన మీ యొక్క తల్లి సంతోషంగా ఉండేటువంటి నెల ఇది. అబ్బా పర్వాలేదు నా యొక్క కుమారుడు అట్లా. ఇప్పుడు ప్రయాణాలు ఉన్నాయంటే అసలు ఈ రాశి వారికి ప్రయాణాలు అంటే ఆకస్మిక ప్రయాణాలు ఉన్నవి. ఈ యొక్క ప్రయాణాలలో కూడా ప్రమాదాలు గోచరించేటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడో చేసినటువంటి తప్పుకు శిక్ష పడేటువంటి పరిస్థితి మిథున రాశి వారికి. ఇంకా ఉద్యోగంలో ప్రతికూలత వాతావరణం ఉంది. కాస్త ఈ విషయాన్ని గమనించండి. ఎవరో మీకు ఉద్యోగంలో మీరు చేసేటువంటి ఉద్యోగంలోనే మీకు తెలియకుండానే మీ గురించి పై అధికారులతో కానీ లేదా పక్కవారితో కానీ చెడుగా చెప్పేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఈ యొక్క విషయాన్ని గమనించుకోండి. కష్టం మీది, పేరు మరొకదిగా కూడా ఈ యొక్క నెలలో ఉండేటువంటి పరిస్థితి. షేర్స్, లాటరీలకు సంబంధించినటువంటి దానిలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క మిథున రాశి వారు మీకు ఎక్కడైతే లాభం జరుగుందో అక్కడే నష్టం కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడో 2 లక్షలు ఇన్వెస్ట్ చేశారు, దానివల్ల 5 లక్షలు కలిసి వచ్చింది అనుకుందాము, అక్కడికే ఆపేయండి. మళ్ళా దీనిలో 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తాను అనుకుంటే ఉన్న 5 లక్షలు కాస్త పోతుంది. అత్తా కోడళ్లకు మాత్రం గొడవలు అయితే గోచరిస్తూ ఉన్నాయి మిథున రాశి వారికి. గృహ నిర్మాణ అవకాశాలు, గృహము కట్టుకోవాలి అనుకున్న
లేదా గృహము తీసుకోవాలి అనుకున్నా కూడా గృహ సంబంధిత అవకాశాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి. మొత్తం మీద రాహువు కేతువు శని గురువు మూలకంగా మిథున రాశి వారికి కాస్త మైనస్ వాతావరణం అయితే ఉంది. తప్పకుండా వీరు ప్రతిరోజు కూడా నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి. ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి రాశి హెల్త్ ఇష్యూస్, అదే హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నవి. ఇందులో రాహువు కేతువు అదేవిధంగా శని గురువు ఈ 4 గ్రహాలకు దీపారాధన చేయండి. కుదిరితే ప్రతి శనివారము శని భగవానునికి అభిషేకం చేసుకోండి నువ్వుల నూనెతో. ఈ యొక్క మిథున రాశి వారికి ఏప్రిల్ నెలలో పర్వాలేదు అనేటువంటి వాతావరణం అయితే గోచరిస్తుంది. అంటే పరిహారం ఎలా చేసుకోవాలండి? అదే రాహువు కేతువు శని గురువులకు ప్రతిరోజు ప్రదక్షిణ దీపారాధన అంతే సరిపోతుంది. దీపాన్ని ముట్టియాలి, చక్కగా కూడా నమస్కారం చేసుకోవాలి, మీ పని మీద మీరు వెళ్ళిపోవాలి. పొద్దున టైంలో అండి? అవును, మార్నింగ్ టైం. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. మహాదేవ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.